దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. షద్రకును మేషాకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. దానియేలు ఆయన స్నేహితులు 3 + 1 4 వారు జీవితాలు పరీక్షిస్తే ఒక ప్రాముఖ్యమైన టైటిల్ వచ్చిన ఒక ఆయన మంచి టైటిలే పెట్టాడు. వారి జీవితం పట్ల చింత ఏమి లేదంట, కానీ దేవుని చిత్త విషయంలో బహు చింత కలిగి ఉన్నారంట. అందుకే ఆయన ఏమంటాడంటే దేవుని చిత్తం పట్ల చింత తప్ప వారి జీవితాల పట్ల చింత వారికి లేనే లేదంట. అంత కమిట్మెంట్ కలిగిన వారు ఎవరంటే ఈ 4. వారి జీవితాలు చూస్తే ప్రతి ఒక్కరికి ఛాలెంజ్. అంత గొప్ప కమిట్మెంట్ రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పి మనం డెఫినెట్ గా వీళ్ళ జీవితాల మీద రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నేటి సమకాలిక సంఘ కాలంలో మనం ఎక్కువగా మన జీవితాల పట్ల చింత కలిగి ఉంటాం, కానీ దేవుడి పట్ల చింత కొంచెం ఉన్నా బాగుంది. కానీ వీళ్ళు చూస్తుంటే ఆ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎలా వచ్చింది, అసలు వీళ్ళ యొక్క మైండ్ ఏంటి, మనం రీడ్ చేసినట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ముందు వాళ్ళ కమిట్మెంట్ చూసి ఆ కమిట్మెంట్ వెనకాతలు ఉన్న కొన్ని కారణాలు కూడా చూద్దాం మనం ఈరోజు సాయంకాలం సాధ్యమైనంత వరకు త్వరగా చూద్దాం మనం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో వీళ్ళు ఎవరికి బానిసలకు వెళ్ళబోతున్నారు వీళ్ళు మనకు తెలుసు కదా. మొదటి అధ్యాయం యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. సో అలాంటి టైంలో వీళ్ళు ఎవరంటే 4వ వచనంలో ఇలా ఉంది, ఇజ్రాయేల్ రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్య ప్రవీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలదగిన కొందరు బాలురులు రప్పించి వారికి కల్దీల విద్య నేర్పించి వారెవరంటే ఈ 4. సో వీరు యోధా రాజ్యంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు వచ్చి వీళ్ళని బానిసలుగా వారి యొక్క దేశానికి పట్టుకెళ్ళిపోతారు, వారి యొక్క రాజ్యానికి పట్టుకెళ్ళిపోతారు. వాస్తవానికి వీరి తప్పు ఏమీ లేదు, వాటిలో ఎవరి తప్పు, 4 యొక్క తప్పు అసలు ఏమీ లేదు. యోధా రాజ్యం లేదా ఇజ్రాయేల్ ప్రజలు ఒక రాజ్యముగా వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారి మీద శిక్ష తీసుకొచ్చినప్పుడు ఆ శిక్ష అనుభవించడంలో ఈ 4 కూడా ఉన్నారు. ఈ 4 ప్రత్యేకించి ఎటువంటి తప్పు చేసిన వారు కారు వీళ్ళు. కానీ యోధా రాజ్యము ఒక రాజ్యముగా ఒక నేషన్గా తప్పు చేసినప్పుడు ఆ తప్పులో వారు కలిగిన ఆ యొక్క శిక్షకి వీళ్ళు కూడా గురయ్యారు. వీళ్ళు కూడా దాంట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ ఆ బానిసత్వంలో లేదా బానిసత్వంలో వారు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి చింత కనబడలేదు. వారు సరదాగా ఉన్నట్లే కనిపిస్తుంది, హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో మనం ఆలోచన చేసే ముందు అసలు వారు రాజు యొక్క భోజనం వాళ్ళకి ఇస్తే, ద్రాక్షరసం ఇస్తే వారు దాన్ని వద్దన్నారు, మాకు వద్దు అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రధాన సమస్య మనకు అర్థం కావాలి. ఏంటి అర్థం కావాలంటే ఈ యవ్వనస్తులు ఇక్కడ వారికి మ్యారేజెస్ ఉండవు, కుటుంబం ఉండదు, పిల్లలు ఉండరు, అసలు వారికి ఆ వైవాహిక జీవితమే ఉండదు. వారు బ్రతికినంతసేపు కూడా ఏకాంక బ్రతికి చనిపోవలసిందే. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, బట్ యోధా
ఆ యోధా రాజ్యం లేదంటే ఇజ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్షలు వీళ్ళు కూడా పాలుపంచుకుంటున్నారు వాస్తవానికి. ఆ టైంలో ఏం రావాలి వీళ్ళకి? మేమేం తప్పు చేశాం ప్రభా? అసలు మాకెందుకు ఈ కష్టం రావాలి? ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్నాం మేము. నీ యొక్క ధర్మశాస్త్రం మాకు తెలుసు. నీ వాక్యం మాకు తెలుసు. మాకెందుకు ఈ కష్టం వచ్చిందని చెప్పి వారు దానికోసం ఆలోచించలేదంట. వాళ్ళు దేనికోసం ఆలోచించారంటే దేవుని చిత్తమైన అన్యులు పెట్టే భోజనం అది తిని మేమెట్లా అపవిత్రం అవుతాం? దాని గురించి చెప్తుందంట వీళ్ళకి. అసలు ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా! వారు అనుభవిస్తుంది ఎటువంటిది అనుభవిస్తున్నారంటే, ఒక బానిసత్వం అనుభవిస్తున్నారు. వారికంటూ ఒక కుటుంబం లేదు. వారికంటూ పిల్లలు లేరు. వారి జీవితం ఏకాకి జీవితం. అరే! మా బ్రతుకింత ఇలాగ అయిపోయింది. మా తప్పు లేదు. మా ప్రమేయం లేదు. అయినా మేమెందుకు ఇలా చేయబడ్డాము? ఆ చింత లేదంట వారికి. వారి చింతంతా ఏంటంటే, వారి చింతంతా కూడా ఆ కల్దీయుల యొక్క భోజనం తిని వారెక్కడ అపవిత్రపరచబడతారో అనేది వారి యొక్క చింత. వారి చింతలేని ఎలా చెప్తున్నానంటే, వారు ఆ భోజనం చేయలేదు. కానీ వారి మొఖాలంట వీళ్ళకన్నా చాలా ఎక్కువగా వెలిగిపోతున్నాయంట. అది మనకందరికి తెలిసిన వాక్యం చదివించడం లేదు. ఎందుకంటే మనకి సమయం కొద్దిది కాబట్టి. ఆహ్, కాబట్టి వారు రాజు నియమించిన భోజనం అనేది వీళ్ళు భుజించలేదు గానీ, ఆ యొక్క దానియేలు మొదటి 11వ అధ్యాయంలో ఏముందంటే, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించే బాలుర ముఖంలో చూచి, నీకు తోచినట్టుగా నీ దాసులు మా ఎడల జరిగించును అనగా 15వ వచనం అంటాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనం భుజించే బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, కలగాను కనబడగా అనుంది. అంటే అలా కనపడడానికి వారు అంత ఆనందంగా కనపడడానికి వారికి ఎలా వచ్చింది మనసు? ఎలా వారు ఉండగలిగారు? అంత నష్టపోయినప్పటికీ దాని వెనకాతల ఏముందో మనం ఆలోచన చేద్దాం. అది మొదటిది. రెండవది మనకు తెలుసు బాగా. ఏంటంటే రాజుకు ఒక కల వస్తుంది. ఆ కల మర్చిపోతాడు. ఆ కల యొక్క భావం చెప్పమంటాడు. వాస్తవానికి ఆయన చెప్పేదేంటంటే కలతో పాటుగా ఆ భావం కూడా చెప్పమంటాడు. కల చెప్తే భావం చెప్పొచ్చు గాని, ఆ కలే తెలియకుండా కల మరియు భావం చెప్పడం అనేది చాలా కష్టమైన పని. కానీ వాస్తవానికి చెప్పు తీరాలి. ఎందుకంటే రాజు ఆజ్ఞ. అలా చెప్పకపోతే ఏమవుతది? రాజు ఆల్రెడీ వారికి ఒక తీర్పిచ్చాడు. ఎవరైతే కలని దాని భావాన్ని చెప్పలేకపోతారో వాళ్ళందరూ ఆ రాజ్యంలో ఉన్న ఆ జ్ఞానులందరూ చచ్చిపోవాలి అంటాడు. ఇలాగంటాడు 8వ వచనంలో. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియుండుట మీరు చూచి కాలహరణం చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బహుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయంగా గడపవలెనని అబద్ధమును, మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నాను. మీరు కలను చెప్పలేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కలను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావము తెలియచేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకున్నాను. అందుకు కల్దీయులు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, అధికారియు సెకెని గాని యొద్దను, గారడి విద్య కలవాని యొద్దను, కల్దీయుల యొద్దను ఈ సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తిరిగి చెప్పజాలరు అని చెబుతూ వెంటనే రాజు ఏం చేశాడంటే ఒక శాసనం చేశాడు 12వ వచనంలో. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా? అసలు ఎందుకు ఆయన వాళ్ళు చంపాలని ఆజ్ఞ ఇచ్చాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఈ యొక్క కల్దీయులు ఈ నలుగురు కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు చేయబోతున్న పని ఏంటంటే, భవిష్యత్తు తెలిసి, భవిష్యత్తుని ఎరిగి, ఆ భవిష్యత్తుకి భవిష్యత్తు ప్రకారం ఆ రాజ్యాన్ని వారు తయారు చేయగలగాలి, సిద్ధపరచాలి. అది జ్ఞానుల యొక్క ముఖ్యమైన పని. ఆ రోజుల్లో రాజుల దగ్గర
ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాటిని ముందుగానే గ్రహించి వీరిని సిద్ధపరచడం. అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు కొరకు సిద్ధపరచడం. వాళ్ళని జ్ఞానులు అంటారు. ఉదాహరణకి మనకు ముగ్గురు రాజుల గురించి తెలుసు కదా. వీళ్ళు ముగ్గురు జ్ఞానులు అంటారు. ఎందుకంటే వారు నక్షత్రం చూసి రాబోయే రాజు ఎక్కడ పుట్టుంటాడు, ఎక్కడ పుట్టుంటాడో ఆ విషయాలు తెలుసుకొని వాళ్ళు సిద్ధపడ్డారు. సో జ్ఞానుల యొక్క మొట్టమొదటి విషయం ఏంటంటే భవిష్యత్తును ఎరిగి దానికి సిద్ధపడడమే జ్ఞానుల యొక్క మొట్టమొదటి ఇదన్నమాట. ఎందుకు రాజు అంత కోపమయ్యాడంటే మీ డ్యూటీ అది. భవిష్యత్తు తెలుసుకొని ఈ రాజ్యానికి మీరు సిద్ధపరచాలి. కానీ మీరేం చేస్తున్నారంటే మీరు సిద్ధపరచకుండా కలని కలభావం చెప్పకుండా మీరు టైం పాస్ చేస్తున్నారు. కాలాన్ని హరిస్తున్నారు. కాబట్టి ఒకవేళ భవిష్యత్తు గురించి మీరు మమ్మల్ని సిద్ధపరచకపోతే మరి మీరుండి మాకేం లాభం? మీరుండి మా రాజ్యానికి ఏం క్షేమం? అని చెప్పి రాజుల్ని జ్ఞానుల్ని చంపాలని రాజు ఉద్దేశించాడు కదా. కాబట్టి ఆ యొక్క శాసనం వెళ్ళిపోయింది. 13వ వచనంలో చూసినట్లయితే ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి అన్నారు. సో అప్పుడు కూడా వీళ్ళు తప్పేం లేదు. దానియేలు వాళ్ళ స్నేహితులు తప్పేమనుందా? అప్పుడు కూడా వాళ్ళ తప్పేం లేదు. ఆయనకి కల రావడం ఏంటి? ఆ కళ ఆయన మర్చిపోవడం ఏంటి? కలని భావాన్ని చెప్పడం ఏంటి? అలా చెప్పలేని పక్షంన వాళ్ళంతా నశింపు చేయమని శాసనం బయలుదేరడం ఏంటి? కానీ దానియేలు వాళ్ళ స్నేహితులు వారేమి గొనుక్కోలేదు, సనుక్కోలేదు దేవుడి మీద. ఏంటి ప్రభా మాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ కూడా మాకేంది కష్టాలని చెప్పి వారు చింతపడలేరు. వారు ధైర్యంగా ఈ సవాళ్ళని ఎదుర్కొన్నారు. ఈ సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. రాజు విషయంలోన రాబోయే రాజ్య విషయంలో దేవుని చిత్తం ఏమవుతుందో వారు తెలుసుకొని ఆ రాజుకి వివరించారు. ఇది రెండో ఘటన. మూడవ ఘటన మీకు చెప్తా, మీకు తెలిసిందే. ఇది అయిపోయిన తర్వాత రాజు ఒక మంచి బంగారు ప్రతిమ చేస్తాడు. ఎందుకంటే దానియేలు చెప్తాడు కదా, ఆ పెద్ద విగ్రహం మీకు కనిపిస్తుంది, ఆ బంగారం ఉంది అంతా కూడా మీ రాజ్యమే అని చెప్తాడు. కాబట్టి ఆయన ఒక బంగారు ప్రతిమను తయారు చేపిస్తాడు. తయారు చేపించి దీనికి నమస్కారం చేయమంటాడు. కానీ ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడే మాటలు మనం చదివాం కదా, 3:16 ఏమంటున్నారు వాళ్ళు? చదువుతారమ్మా ఎవరైనా సరే. 3:16 మా చదివిన వచనం. షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. రైట్. ఆ ముగ్గురికి చింత లేదంట. ఏం చింత లేదంటే ఆయన ఏమన్నాడు? 15వ వచనంలో బాకాను, పిల్లను గ్రోవెని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచకను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడం సిద్ధంగా ఉండి ఎట్లా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నికొండలో మీరు వేయబడదు. ఆ చేతుల్లో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు వారు చెప్పిన ఏదంటే నీకు ప్రత్యుత్తరం చెప్పే చింత మాకు లేదు. వారి జీవితాల పట్ల, వారి ప్రాణాల పట్ల వారికి చింత లేదు. కానీ దేవుని చిత్తం విషయంలో ఎంత చింత ఉందంటే అండి వాళ్ళకి ఆ 17 వచనం అంటారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నామంటాడు. అది వాళ్ళకి వచ్చింది. చూసారా, వారి పట్ల వారి ప్రాణం పట్ల చింత ఉందా? లేదు. దేవుని చింత పట్లే చింత వాళ్ళకు. తర్వాత దానియేలుకి కలిగేది కూడా మీకు తెలుసు. ఈ 4 సంఘటనలు మనకు బాగా తెలుసు.
ప్రార్థన చేయొద్దని చెప్పాడు. ముందు నమస్కారం, రైట్, ప్రార్థన చేయకూడదు అని చెప్పాడు. మనకు అందరికి తెలుసు. దానియేలుకు సంగతులు ఏంటంటే చదవండి, ఎవరైనా మీకు అక్కడ తెలిసింది ఉంటుంది కదా. ఆయనకి సింహాల బోన్లు వేయడానికి కారణం ఏంటమ్మా? ఎవరైనా చెప్తారా? నేనే మాట్లాడుతున్నాను. ఇది మనకు తెలిసింది. దానియేలు సింహాలు బోన్లు వేయడానికి కారణం ఏంటి? 30 రోజుల పాటు రాజుకు తప్ప ఎవరికి మనవి చేయి. రాజుకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు. బట్ యూదుడిగా మరి దానియేలుకున్న అలవాటు ఏంటి? రోజుకి 3 మార్లు ప్రార్థన చేయడం. ఓకే, ప్రార్థన చేశాడు ఆయన. సో ఇప్పుడు ఏమైంది? ఆయన్ని తీసుకొచ్చి సింహాల బోన్లో వేసేసాడు. సింహాల బోన్లు వేసినప్పుడు ఈయన ఏమైనా చాలా వికారంగా ఉన్నాడా? లేదు. ఈయన ఏమైపోతాడని చెప్పి రాజు వచ్చి ఆయన పలకరించినప్పుడు ఈయన ఎంత చక్కగా ఆయన మాట్లాడాడు, పలకరించాడు కదా. కాబట్టి ఆ యొక్క సింహాలు కూడా ఏమి చేయలేకపోయాయి. ఈ 4 సంఘటనలు మనకు తెలుసు, అందుకే త్వరగా ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 4 సంఘటనలు కూడా ఈ నలుగురికి కూడా ఎటువంటి అసలు వారు జీవితం గురించి ఎటువంటి చింత లేకుండా వారు ఉన్నారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? మీరేం చెప్పగలుగుతారమ్మా? ఏమై ఉండొచ్చు? వారు ఎంత కమిట్మెంట్, ఎంత స్టాండ్ తీసుకోవడానికి, రైట్, వారి కమిట్మెంట్ వెనకాతల అసలు ఏమై ఉంటాయి? ఏమై ఉండొచ్చు? ఏమైనా మీరు యవనస్తులు కదా, దానియేలు ఈ నలుగురు కూడా యవనస్తులే కదా, వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. సో ఈ నలుగురు కూడా ఎంత కమిట్మెంట్గా నిలబడడానికి, వారి జీవితాల పట్ల చింత లేకుండా దేవుని చిత్తం పట్ల చింత ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏమైనా చెప్తారా? మాట్లాడతారా? సరే, చెప్తారా ఎవరైనా? ఎస్ ఆర్ నో? లేదా నేను స్టార్ట్ మాట్లాడతా. దేవుని కోసం రోషంగా ఉన్నవారు. అవును, అలా రోషంగా ఉండడానికి కారణం ఏంటమ్మా? ఆయన రోషంగా ఉన్నాడు, దానియేలు రోషంగా ఉన్నాడు, తర్వాత ముగ్గురు స్నేహితులు కూడా రోషంగా ఉన్నారు. వారు అంటారు రాజు అంటే ఆయన అప్పుడు ఎంపరర్, ఆయన వరల్డ్ ఎంపరర్, ప్రపంచానికే చక్రవర్తి. నీకు అసలు ఆన్సర్ చెప్పే మాకు అవసరం లేదన్నారు. వీ డోంట్ కేర్ అన్నాడు ఆయన. రెడీ అయిపోయారు ఆ కొలువులో పడిపోవడానికి, రెడీ అయిపోయారు సింహాల్లోకి వెళ్ళిపోవడానికి, రెడీ అయిపోయారు. అసలు వాళ్ళ వల్ల ఏమి లేదు. కారణం ఏంటి? అంత రోషంగా ఉండడానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? దేవుని అందున్న విశ్వాసం. ఓకే, విశ్వాసం. విశ్వాసం ఉందని ఎలా చెప్తావమ్మా? వాళ్ళకి విశ్వాసం ఉందని ఏమైనా రాశారా? అక్కడ మనకి దానియేలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా దానియేలులో? 12 అధ్యాయాలు. 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాల్లో సో దానియేలు విశ్వాసం ఎప్పుడు చూసి ఉంటారమ్మా మీరు? ఏమైనా రాశారా వాళ్ళ విశ్వాసం గురించి, దానియేలు విశ్వాసం గురించి? లేదా ముగ్గురు స్నేహితుల గురించి ఏమైనా రాశారా? ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళ అగ్నిగుండంలో పాడేసినప్పుడు భయపడకుండా ధైర్యంగా. నేను అదే చెప్తున్నానమ్మా, అంత భయపడకుండా ధైర్యంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అది అడుగుతున్నాను మీకు నేను. అంత భయపడకుండా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి భయపడరు. ఓకే, జీవం కలిగిన దేవుడిని కలిగి ఉంటే కలిగి ఉన్నారని ఎలా తెలిసింది వాళ్ళకి? జీవము కలిగిన దేవుడు కలిగి ఉన్నాము అని ఎలా అర్థమైంది వాళ్ళకి? సరే, మీకు మరి ఎక్కువ సమయము కాదు కానీ 3 కారణాలు అమ్మ గుర్తుపెట్టుకోండి. దానియేలు వారి స్నేహితుల జీవితాల్లో 3 ప్రధానమైన కారణాలు, చాలా ఉన్నాయమ్మా. అందులో 3 ప్రధానమైన కారణాలు రైట్ యవనస్తులను మీరు నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే దానియేలు తర్వాత ఆ స్నేహితులకి దేవుని వాక్యం పట్ల సంపూర్ణ గ్రహింపు ఉంది. మొదటిది ఏంటమ్మా చెప్తారా?
దేవుని వాక్యం పట్ల సంపూర్ణ గ్రహింపు. రైట్. రెండవది. సో ప్రార్థన విషయంలో అజాగ్రత్త లేదు. చాలా మెలకువ కలిగి ప్రార్థన చేశారు. సో ప్రార్థనా పరులు వీళ్ళు. వీళ్ళ లైఫ్‌లో ఏముందంటే ప్రార్థన ఉంది. రైట్. మూడవది ఏంటి తెలుసమ్మా? వీరి జీవితాలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నాయి. దేవుణ్ణి మహిమపరచడం కొరకు దేవుని నుంచి పొందుకొని దేవుణ్ణి మహిమపరిచి దేవుని హెచ్చించే మనుషులు వీళ్ళు. వాళ్ళ జీవితాల్లో దేవుని మహిమ తప్ప వారి మహిమకు ఏ రోజు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చెప్పండి 3 కారణాలు ఏం చెప్పాను ఇప్పుడు మీకు నేను? చెప్పాలి త్వరపడి. ఒకరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పలేదు. 3 కారణాలు. దేవుని వాక్యం పట్ల సంపూర్ణ గ్రహింపు ఉంది, ఆ, ప్రార్థనా జీవితం ఉంది, ఓకే. దేవుని మహిమపరిచి. ఆ దేవుడు మహిమపరచడానికి వారి జీవితాలని వాడారు కదా. అది మనకు అర్థం కావాలి. ఎలా తెలిసింది మనకంటే చూడండి, మొదటి మనం అధ్యయనం చేద్దాం. మొదటి గుణం ఏంటమ్మా? లేఖనాలని చదివే గ్రహించే మంచి గుణం అన్నది దానియేలుకి ఆ స్నేహితులకు ఉంది. ఎలా చెప్తారన్నప్పుడు మనకి చూడండి 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరైనా? 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఉమ్, దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవించి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి అవుచున్నామని గ్రంథముల వలన గ్రహించితిని. ఓకే అన్నమా. ఇప్పుడు ప్రశ్నలకి వారి జీవితంలో ఎదురైన 2 సంఘటనలకి లేదంటే అన్ని సంఘటనలకు కూడా కారణం ఏంటంటే దేవుని వాక్యం పట్ల వారికి సంపూర్ణ గ్రహింపు ఉంది. వారికి ఇర్మీయా గ్రంథం వాళ్ళకి అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే యెహోయాకీము టైంలో డెఫినెట్ గా దేవుడు వీళ్ళని ఇంకొక రాజ్యానికి బానిసలుగా తీసుకెళ్తాడు అనే విషయం అనేది దానియేలుకు ముందే తెలుసు. దేవుని గురించిన ఆ జ్ఞానం, దేవుడు చేయబోతున్న కార్యం పట్ల సరైన జ్ఞానం కలిగిన వారు ఎవరంటే దానియేలు. నేను ఇంత చెప్పాను కదమ్మా, జ్ఞాని అంటే ఎవరమ్మా? భవిష్యత్తు గురించి సిద్ధపడేవాడే జ్ఞాని. భవిష్యత్తు గురించి సిద్ధపాటు లేకుండా జ్ఞాని అని పిలవలేము మనం కదా. మనం చూడండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో ఒక మాట ఉంటది. ఏముంటదంటే ఆయన 666 అని 3 6 మాట్లాడుతున్నప్పుడు ఇందులో జ్ఞానం ఉంది అంటాడు. ఈ దానియేలు గ్రంథంలో కూడా ఇందులో జ్ఞానం ఉంది అంటాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉంది అంటే అర్థమేంటి తెలుసా? సో భవిష్యత్తు కొరకు సిద్ధపడే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది అని అర్థం. దానియేలు జ్ఞాని ఎందుకయ్యాడంటే ఆయన భవిష్యత్తు గురించి ఎప్పుడు సిద్ధపాటు ఉంటాడు. భవిష్యత్తు ఎలా తెలిసిందంటే లేఖనాలు చదివితే భవిష్యత్తు మనకు అర్థమవుతుంది. లేఖనాలు చదవకపోతే, లేఖనాలు గ్రహించకపోతే మనకు భవిష్యత్తు అర్థం కాదు. ఒక మాట చెప్పడం అండి ఏంటంటే దానియేలు వాళ్ళ శిష్యులకి చాలా బాగా తెలుసు. ఇర్మీయా గ్రంథంలో ఇర్మీయా చెప్పాడు, మీకు నేను ఆ నెబుకద్నెజరు లేదంటే ఆ రాజ్యం బానిసలుగా మీకు పంపిస్తాను. మీకు నేను 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు, మరలా మీరు ఇక్కడికి వస్తారు అని ముందుకైనా తెలుసు వారికి. కాబట్టి వీళ్ళు ఎటువంటి చింత లేదు, ముందే తెలుసు వాళ్ళకి. ప్రిపేర్ అయిపోయారు. తెలియడం ఒకటే కాదు, ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళు సిద్ధపడిపోయారు. సిద్ధపడిపోయిన వ్యక్తిలో చింత ఉంటుందో చెప్పండి? చింత ఉంటుంది. ఎవరిలో చింత ఉంటుంది? ఎవరైతే భవిష్యత్తు గురించి సిద్ధపడరో వారి బ్రతుకులో చింత ఉంటుంది. సో వారి జీవితాల్లో చింత ఉంటుంది. అంతేగాని దేవుని వాక్యంలో ఆ యొక్క సంపూర్ణ భవిష్యత్తు గ్రహించిన వ్యక్తులకి వారి జీవితాల పట్ల చింతే ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఓకే, ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు బబులోనులోకి బానిసలుగా తీసుకెళ్లిపోయిన దానియేలు స్నేహితులకి చింత పడ్డానికి ఏమైనా అవకాశం ఉందా? ఆన్సర్ చేయండి. ఎందుకు లేదు?
వాళ్ళకి ఆల్రెడీ చెరలోకి వెళ్తారని తెలుసు. ఎలా తెలిసిందమ్మా వాళ్ళకి? దేవునితో దేవుని లేఖనాలు చదవడం ద్వారా. ఓకే కదా. సో దేవుడు ముందుగానే అని చెప్పేశాడు కదా. దేవుడు మోషేని పట్టుకొని భూతకాలం చెప్పాడు ఆయన. దానియేలుకి యోహాను రాసిన ప్రకటన గ్రంథానికి భవిష్యత్తు గురించి చెప్పాడు ఆయన. చాలా మంది రాజులకి ప్రస్తుత కాలం గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మన దేవుడు భవిష్యత్తు గురించి, ఆ భూతకాలం గురించి, వర్తమానం గురించి స్పష్టంగా మాట్లాడే దేవుడు ఆయన. ఆయన అన్ని రాసించేశాడు ఆయన. మనం చదివి గ్రహిస్తేనే భవిష్యత్తు మనకు అర్థం అవుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. లేదంటే చింత దేవుని వాక్యం నీకు కనిపిస్తారు. వాళ్ళు రమేష్ సరే ఓకే. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే వాక్యం పట్ల సమగ్రమైన ఆలోచన ఉంది ఆయనకి. 70 సంవత్సరాలు అయిపోయింది. అది ప్రశాంతంగా బతికాడు 70 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాలు అయిపోతుంది. ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? తిరిగి మా రాజ్యం తీసుకెళ్తాడు. అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ప్రశాంతంగా చింత లేకుండా బ్రతకాలంటే మనకి ఏం కావాలి? దేవుని వాక్యం అనేది మనకి కావాలి. దేవుని వాక్యం తెలిసిన వాడు భూమి మీద చింత లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతాడు. దేవుని వాక్యం తెలియని వాడు చింతలతో ప్రశాంతత లేకుండా ఒక జీవితాన్ని అయోమయం చేసుకుంటూ డబుల్ మైండ్తో బ్రతుకుతాడు. కాబట్టి ఏం కావాలి మనకి? ఇప్పుడు ఏం కావాలా? మనకి లేఖనాల మీద సరైన అవగాహన ఉండాలి. దేవుడు మనకి ఎన్ని గ్రంథాలు ఇచ్చాడు? 66 పుస్తకాలు ఇచ్చాడు. ఆయన అన్ని చెప్పేశాడు. ఆయన అన్ని చెప్పేశాడు. ఆయన అందరి మిగిలిది ఏమి లేదు. మనం చదివి గ్రహించడమే. కానీ చాలా మంది అది చదివి గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకి సమయం లేదు. చింతపడడానికి సమయం ఉంది కానీ దేవుని వాక్యాలు చదివి గ్రహించి చింతను పోగొట్టుకోవడానికి మాత్రం సమయం లేదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఈ వాక్యం గురించిన గొప్ప డిస్క్రిప్షన్ ఆయన రాశాడు. చూడండి ఒకసారి తిమోతి రాసిన పత్రిక మనం చదువు. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక మనం తీసినట్లయితే అందులో ఒక మాట చదువుతున్నాను మరి జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు ఎవరైనా చదువుతారమ్మా? నుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు నన్ను సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే అమ్మా. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని మీరు చదివారు, రైట్? దానియేలు చింత లేకుండా, జీవితం పట్ల చింత లేకుండా దేవుని చిత్తం పట్ల చింత ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అమ్మా, లేఖనాలు యందు ఆ సంపూర్ణ గ్రహింపు, విశ్వాసం వచ్చి సంపూర్ణ గ్రహింపు కలిగి ఉన్నాడు. పౌలు ఏం చెప్తున్నాడమ్మా తిమోతికి? ఆ 15వ వచనంలో, 14, 15 వచనంలో రైట్, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు ఒకే లేఖనాలకి 3 యాడ్జెక్టివ్స్ ని రాశాడు ఆయన. యాడ్జెక్టివ్ అర్థం ఏంటంటే వాక్యాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. వాక్యం ఎటువంటిదంట? చూడండి 15వ వచనంలో, ఈ వాక్యము శక్తి గలదంట. ఏంటమ్మా వాక్యం ఏంటి? శక్తి కలిగినది. రెండవ చూడండి, వాక్యం ఎటువంటిదంట? వాక్యము పరిశుద్ధమైనదంట. 3 చూడండి 16వ వచనంలో ఇలాగుంది, వాక్యం అంట దైవావేశం గలది. ఈ 3 గుర్తుపెట్టుకోండి.
మొదటిది ఏంటో వాక్యం ఎటువంటిది? శక్తి గలది. ఇప్పుడు చెప్పండి, దానియేలు ఆ స్నేహితులు ఉన్నారు కదా, నెబుకద్నెజరుని రాజా, ఇక ప్రత్యుత్తరం ఇచ్చే అవసరం మాకు లేదు అన్నారు కదా. ఆ శక్తి ఎలాగొచ్చింది వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? వాక్యం ద్వారా వచ్చింది. వాక్యములో భవిష్యత్తులో ఎటువంటి చింతలు మనకు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఎక్కడుందమ్మా? వాక్యంలో ఉంది. మనకు బాగా తెలుసు 119 కీర్తనలో ఆ వాక్యం మనం ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తుంది. ఆ వాక్యం మనకి ఏమిస్తుందమ్మా? నెమ్మదినిస్తుంది. చదువుతారా? అది ఎక్కడుందో? 119 కీర్తన 50 వచనం అనుకుంటా. ఎవరైనా చదువుతారా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇప్పుడు దానియేలు జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయి కదమ్మా. ఏంటి కష్టాలు? వారికి కుటుంబం లేదు, వారికి వివాహ జీవితం లేదు, వారికి పిల్లలు లేరు, వారు బానిసలుగా ఉన్నారు, వాళ్ళ రాజ్యం కాదది. ఇన్ని కష్టాల్లో దేవుడిని ఎందుకు సనగలేదు వాళ్ళు? దేవుడిని ఎందుకు కొనుక్కోలేదు? దేవా మాకే ఈ కష్టాలని చెప్పి ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదంటే వారికి ఒకటే తెలుసు, ఏంటంటే వాక్యం వారికి బాగా తెలుసు. ఆ వాక్యం శక్తి గలది. ఆ శక్తి గల వాక్యం వారికి నెమ్మదినిచ్చింది. ఆ శక్తి గల వాక్యం వారికి బ్రతుకునిచ్చింది. కాబట్టి ఎవరికైతే వాక్యం గురించి సరైన అవగాహన ఉండదో వారు మాత్రమే వారి జీవితం పట్ల చింతపడతారు. అయ్యో, నేనేం చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలాగ ఉండాలి, భవిష్యత్తు గురించి చింతంతా వారి బ్రతుకులో ఉంటుంది. ఎందుకంటే వారికి వాక్యం పట్ల సరైన అవగాహన లేదు కాబట్టి కదా. కాబట్టి ఈ వాక్యం గురించి హెబ్రీ గ్రంథకర్త ఏం వివరించారు? ఈ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా శక్తి కలదంట వాక్యం అంట. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసినట్లయితే, రైట్, నేను చదువుతున్నాను. హెబ్రీ పుస్తకం తీసినట్లయితే చూడండి అమ్మా, 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా ఎవరైనా? 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు శక్తి గురించి వివరించండి అడిగాను అనుకోండి, మీకు ఈ విద్యార్థులు కదమ్మా, మీకు ప్రశ్న వేస్తాను నేను. వాక్యంలో ఉన్న శక్తి గురించి వివరించండి అని ప్రశ్న వేశాను అనుకోండి, మీ సమాధానం ఏంటి? ఇది సమాధానం మీకు. దేవుని వాక్యం సజీవమైనది, చాలా బలము గలదంట, రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఏం చేస్తుందంటమ్మా? ప్రాణ ఆత్మ కీలను, అంటే ప్రాణాన్ని, ఆత్మని, తర్వాత శరీరాన్ని, దేహాల్ని, అంటే కీలను మూలుగును విభజించినంతగా దూరుచు ఈ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇది వాక్యానికి ఉన్న శక్తి అమ్మ. సో ప్రాణం, ఆత్మ, శరీరము, తర్వాత ఏంటమ్మా చూడండి, ఆ శరీరంలో ఉన్న ఆ తలంపులు, ఆలోచనల్ని పరీక్షిస్తుందట వాక్యానికి. అంత శక్తి ఉంది వాక్యానికి, చాలా శక్తి గలది వాక్యం. ఎంత శక్తి గలదంటే ఏది దేవుని క్రియ, ఏది దేవుని క్రియ కాదు, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఈ మోసపూరితమైన సాతాను యొక్క ఈ యొక్క రకరకాలైన తంత్రాల నుంచి మనం రక్షించేది దేవుని వాక్యం. ఎందుకంటే ఆ వాక్యం మాత్రం మనకు చెప్తుంది ఏ తలంపు సరైనది, ఏ తలంపు సరైనది కాదు, ఏ ఆలోచన సరైనది, ఏ ఆలోచన సరైనది కాదు. అంత శక్తిగల వాక్యం ఏంటంటే మనకి ఇది. కాబట్టి దానియేలు వారి స్నేహితుల జీవితాల్లో చింత లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారు ఎప్పుడు చెరలోకి వెళ్తారో వాళ్ళకి తెలుసు, దేవుడు ఎప్పుడు చెర నుంచి బయట తీసుకొస్తాడో తెలుసు, ఎందుకు చెరలోకి వెళ్ళారో తెలుసు, చెరకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసు, చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసు. ఈ అన్నిటికీ దానియేలుకి బాగా తెలుసు. ఇర్మియా వరకే చెప్పాడు, ఇర్మియా గ్రంథం ఒకటే చదివారు ఆయన. దానియేలుకి దేవుడు అంత్యకాలం వరకు ఏం జరుగుతుందో
అంతా చెప్పేశాడు ఆయన వాళ్ళకి. ఆయన కూర్చొని పెట్టి ఎన్ని ప్రభుత్వాలు వస్తాయని కూడా చెప్పేశాడు ఆయన. ఇంకా వాళ్ళకి ఎందుకండి చింత? ఆ మాట వినండి అమ్మా యవనస్తులారా. దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన. అబ్రహాంతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కదా ఆయన భవిష్యత్తు గురించి. ఆయన ఆ యొక్క పట్టణాన్ని, లోతున్న పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. దానియేలు, ప్రభా మేము 70 సంవత్సరాలు అయిపోతుంది బయటికి వెళ్ళాలంటే అన్ని చెప్పేశాడు. అక్కడ అన్ని చెప్పేశాడు ఆయన. ఫస్ట్ ప్రభుత్వం ఏమొస్తుంది, 2 ప్రభుత్వం ఏమొస్తుంది, 3 ప్రభుత్వం ఏమొస్తుంది, 4 ప్రభుత్వం ఏమొస్తుంది, అంత్యకాలం ఏం జరుగుతుంది, 70 వారాలు ఏంటి, అన్ని చెప్పేశాడు ఆయన. ఇంకా ఆయనకి ఎందుకు ఉంటుందండి చింత? ఈరోజు మనకి ఎందుకు చింత ఉందంటే దేవుని వాక్యం దగ్గర కూర్చోడం మనకు రాదు. దేవుని వాక్యాన్ని పరిశీలించడం మనకు రాదు. దేవుని వాక్యాన్ని పరీక్షించడం మనకు రాదు. దేవుని వాక్యం వల్ల నెమ్మది పొందడం మనకు రాదు. దేవుని వాక్యం చేత బ్రతికించబడడం మనకు రాదు. ఆ వాక్యం మన పాదాలకు దీపం సంగతి మనకు తెలియదు. మన నడిచే తావలను చూపించే సంగతి మనకు తెలియదు. అందుకే మా బ్రతుకులంతా కూడా చింత. కాబట్టి ఆ వాక్యం ఎటువంటిదమ్మా? శక్తి గలది అని గుర్తుపెట్టుకోండి. యవనస్తులారా, మీరు అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. రెండవదంట, ఈ వాక్యం ఎటువంటిదంటమ్మా? పరిశుద్ధమైనది, చాలా నిర్మలమైనది, సత్యమైనది. సో వాక్యం మనల్ని, ఇదే తిమోథెయుసు రాసిన పత్రికలో అంటాడన్నమాట, మన వాక్యం చేత పరిశుద్ధపరచబడతాం. మనం వాక్యం అనే దీంట్లో మనం ఉత్క స్నానం చేస్తాం, మనం పరిశుద్ధపరచబడతాం అన్నమాట. నిన్ను పరిశుద్ధపరిచేది కేవలం వాక్యం మాత్రమే. వాక్యం తగిలితే ఈ పాపం బయటకు వస్తుంది. ఈ వాక్యం తగిలితేనే నువ్వు పాపాన్ని కడుక్కుంటావు. వాక్యం తగిలితేనే నువ్వు పరిశుద్ధపరచబడతావు. వాక్యం లేకుండా నువ్వు పరిశుద్ధపరచబడ్డం అనేది చాలా కష్టమైన పని, చాలా పరిశుద్ధమైనది. మూడవది చెప్తాను. మూడవది ఏంటన్నది? దైవావేశం కలది. చదువుతారా? 17వ వచనం అనుకుంటాం, తిమోథెయుసు రాసిన పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, దైవావేశం వలన వాక్యం వచ్చింది. దేవుని చేత ప్రేరేపించబడినది అన్నమాట. ఈరోజు ఒకప్పుడు దేవుని ఏదైనా పని చేయాలంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటే దేవుని దగ్గరికి వచ్చి విచారించేవారు. సో దేవుని వాక్యం వారు తెలియదు కాబట్టి కొంతమంది ప్రవక్తలు ఉండేవారు, లేదా న్యాయాధిపతులు ఉండేవారు. వారి దగ్గరికి వచ్చి విచారించి తెలుసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు సంపూర్ణంగా 66 పుస్తకాలు మన దగ్గరికి వచ్చాయి. దీంట్లో దేవుని చిత్తం మీద తెలుసుకోవడానికి మనం ముందుకు రాలేకపోతారు. దైవావేశం కలిగిన ఈ లేఖనాల్లో దేవుని చిత్తం ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి అంశానికి ఆయన చిత్తం మనకు అర్థమవుతుంటది. మన జీవితాల్లో సపోజ్ ఉదాహరణకి మంచి టీచింగ్ రావాలన్నా, లేదంటే ఖండించాలన్నా, కరెక్షన్ అన్నా, ట్రైనింగ్ ఇవ్వాలన్నా వాక్యమే చాలా ఇంపార్టెంట్. అసలు దేవుడు వాక్యం ఎవరైతే బాగా తెలుస్తుందో వాళ్ళ దగ్గరికి ఇంత మునుపు వెళ్ళేవారు వాళ్ళు చాలా మంది. ఇలా దేవుని వాక్యం ఏం చెప్తుందండి ఇలా అని చెప్పి. ఈ రోజుల్లో దేవుని వాక్యం తెలిసిన వారి దగ్గరికి మనుషులు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం కన్నా అనుభవాలు ఎక్కువైపోయాయి. దేవుని వాక్యం కన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయింది. దేవుని వాక్యం కన్నా డినామినేషన్ల మీద ఆశ ఎక్కువైపోయింది. సో దేవుని వాక్యం కన్నా దేవుడు వాళ్ళకి ఇచ్చిన టైటిల్ మీద ఆశ ఎక్కువైపోయింది. అంటే దేవుడు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టుకున్న టైటిల్ మీద వాళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. సో దేవుని వాక్యం ఎవరైతే బాగా తెలుసో వాళ్ళని
అడిగి తెలుసుకున్న వారు తక్కువ మంది అయిపోయారు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి దేవుడి వాక్యం అనేది దేవుని చిత్తం గురించిన సంపూర్ణ అవగాహన మనకు తెలియజేస్తుంది. ఎవరైతే ఎక్కువ వాక్యం తెలుసుంటారో వారే దేవుని చిత్తం గురించి బాగా మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు దేవుని చిత్తం గురించి వెతికే వారు తక్కువైపోయారు. అందుకే దేవుని వాక్యం నిజమైన దేవుని వాక్యం కలిగిన వారికి ఈ రోజుల్లో ప్రాముఖ్యత తగ్గిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే ఏదో వాక్యం తీసి చదివేసి 2 మాటలు చెప్పేసినంత మాత్రాన వారు దేవుని వాక్యం చెప్పేవారుగా ఈరోజు చాలా మంది అయిపోతున్నారు చాలా మటుకు. వాస్తవానికి నిజానికి వాక్యం తెలిసిన వ్యక్తులు రైట్ వారి జీవితాల్లో చాలా చాలా సమయం వాళ్ళు ఒంటరిగానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సంప్రదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఈరోజు దైవావేశం కలిగిన ఈ వాక్యం అనేది టీచ్ చేయడానికి ఇది అవసరం. మరి ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ టీచింగ్ పొందడానికి ఎంతమంది రెడీగా ఉన్నారంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది టీచింగ్ లో ఉన్నారు. టీచింగ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో లేదు, పోయింది మొత్తం. మరి శక్తి ఎక్కడ వస్తుంది మీకు? మీ బ్రతుకులో రైట్ ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే చూడండి ఆ 17వ వచనంలో అంటాడు ఆయన, ఓకే, ఉపదేశించుటకు. మంచి ఉపదేశం ఎలా ఎలా దొరుకుతుంది మనకి? ఎక్కడ దొరుకుతుంది? మా అనుభవాలు మనకు ఉపదేశం ఇస్తాయా? లేదు, దేవుడు వాక్యం పట్ల మనకున్న అనుభవమే మనకు ఉపదేశం ఇస్తాయి. దేవుడు వాక్యం పట్ల అనుభవం లేనప్పుడు ఏమిస్తే మనకి ఏం ఉపదేశం ఇస్తామో చెప్పండి. జనరల్ ఎక్స్పీరియన్స్ మనకు మనకు ఉపదేశం ఇవ్వలేదు. ఏం తప్పు జరిగింది, ఎక్కడ రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తేనే ఆ తప్పు అనేది సరిదిద్దబడుతుంది. వాక్యం తెలియకపోతే మన చేసిన తప్పు అనేది మనకి ఎలా తెలుస్తుంది? తర్వాత చూడండి, ఓకే, నీతిని శిక్ష ఇవ్వడానికి, కరెక్ట్ చేయబడడానికి ఈ లేఖనం ఎంతో ప్రయోజనకరం. ఈరోజు చాలాసార్లు దానియేలుకును సౌలుకి ఉన్న డిఫరెన్స్ అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. వాళ్ళకున్న ఒకే ఒక నాలెడ్జ్ ఏంటంటే దానియేలు కాదు, దావీదు, క్షమించండి. దావీదుకి సౌలుకి ఉన్న ఒక ప్రధానమైన డిఫరెన్స్ అనేది ఈరోజు చాలా మందికి అర్థం కావడం లేదు. దావీదుకి దేవుడు కృపనిచ్చాడు, సౌలు కృప ఇవ్వలేదు అనే మాట్లాడుతుంటాం కానీ దేవుడి మాట పట్ల సౌలుకున్నది ఏంటి, దేవుడి మాట పట్ల దావీదుకున్నది ఏంటో మనం గుర్తెరగాలి. సౌలు ఇంటెన్షనల్ గా దేవుని వాక్యాన్ని ఇగ్నోరెంట్ చేశాడు. దేవుని వాక్యం రిపీటెడ్ గా ఎదురుకు వస్తున్నప్పుడు కూడా దైవావేశం కలిగిన ఆ ప్రవక్త యొక్క మాటల్ని ఆయన కవర్ చేసుకోవడానికి చూశాడు. ఆయన కవరింగ్ అర్థం ఏంటంటే నేను చేసిన తప్పు నీ కొరకే, నేను మిస్టేక్ చేస్తున్నాను, అది నీ కొరకే చేస్తున్నాను అన్నట్టుగా ఆయన దాన్ని కవర్ చేసుకున్నాడు. దైవావేశం కలిగిన లేఖనాలని తప్పు తిద్దడానికి అవకాశం ఇవ్వలేకపోయాడు ఆయన. అందుకే ఆయన ధృవీకరించబడ్డాడు. ఈ విషయం గ్రహించాడు, దేవుడిలో పక్షపాతం లేదు. ఎవరైతే దైవావేశం కలిగిన లేఖనాల్ని వారు బ్రతుకులు దిద్దడానికి అవకాశం ఇస్తారో వారందరూ కూడా దావీదు వలె కృపను పొందుతారు. ఎవరైతే దైవావేశం కలిగిన లేఖనాల్ని వారు బ్రతుకులు దిద్దడానికి అవకాశం ఇవ్వరో వారు సౌలు వలె ధృవీకరించబడతారు. నూతన నిబంధనలు కూడా చాలా మంది ఉన్నారు అలా ధృవీకరించబడిన వారు. ఓకే, దేమా ఉన్నాడు, దశపతి రాస్తాడు, ఆయన లోకాన్ని చేయించి వెళ్ళిపోయాడని చెప్పి. లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు అవి మన జీవితాలు సరిదిద్దుతాయి అని తీసుకోవడానికి ఇష్టపడిన వారందరూ కూడా దేవుని కృపని వారు అవహేళన చేస్తూ బయటికి వెళ్ళిపోతుంటారు. కానీ దావీదు ఏం చేశాడంటే ఆ నాతాను ప్రవక్త చెప్పగానే దాన్ని గ్రహించి పశ్చాత్తాపడి ఆ యొక్క దైవావేశం కలిగిన లేఖనాల్ని ఆయన బ్రతుకు దిద్దడానికి అంగీకరించాడు. ఆయన సౌలు అంగీకరించలేదు. తన తప్పుని కప్పించుకోవడానికి సౌలు చూశాడు, తన తప్పుని సరిదిద్దుకోవడానికి దావీదు చూశాడు. కాబట్టి దైవావేశం కలిగిన లేఖనం అనేది ఇద్దరి దగ్గరికి వెళ్ళింది. అటు సౌలు దగ్గరికి వెళ్ళింది, ఇటు దావీదు దగ్గరికి వెళ్ళింది. సౌలు దైవావేశం కలిగిన లేఖనాల్ని ఆయన అప్లై చేసుకోలేకపోయాడు సరిదిద్దుకోవడానికి. ఆయన దావీదు
అప్లై చేసుకొని సరిదిద్దుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దైవావేశం కలిగిన లేఖనాలు ఎవరి దగ్గరికి వచ్చాయి? దావీదు దగ్గరికి వచ్చి దానియేలు దగ్గరికి వచ్చాయి, ఆ స్త్రీల దగ్గరికి వచ్చాయి. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ వాక్యంతో వారిని మంచి టీచింగ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు టీచింగ్లోకి వెళ్ళారు. మంచి ఉపదేశం ఉంది వాళ్ళకి. ఆ ఉపదేశంలో స్టాండర్డ్నెస్ ఉంది. కాబట్టి వారి జీవితంలో వాళ్ళకి వచ్చిన ఏ కష్టం కూడా వారి చింత తీసుకురాలేదు. కాబట్టి ఏంటో ఆలోచించాలి మనం? దేవుని లేఖనాల పట్ల వారికి స్పష్టమైన సమగ్రమైన గ్రహింపు ఉంది. అందుకే వారి జీవితాల పట్ల వారికి ఏమాత్రం కూడా చింత లేదు. అప్పుడు సమయం ఉందా? ఓకే. సో కాబట్టి అది మొదట మనం గ్రహించాలి. కాబట్టి మీరు దానియేలులాగా అవ్వాలనుకుంటే, వాళ్ళ స్నేహితులుగా అవ్వాలనుకుంటే, దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన గ్రహింపు కలిగిన వారే జీవించాలి. మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు కూడా ఒక మాట చెప్తారు, వినండి. బైబుల్ అనేది ఆటో అప్డేటెడ్ బుక్. ఇది మనం అవుట్డేటెడ్, లేదంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు మనం. కానీ బైబిల్ అనేది ఆటో అప్డేటెడ్ బుక్. తెలుసా మీకు? 1948లో ఇజ్రాయేల్ ప్రజలు ఆ దేశానికి ఎలాగొస్తారో బైబిల్ రాసింది. వాళ్ళు పక్షిరాజుల వలె వస్తారని చెప్పి. అది ఎప్పుడు చెప్పాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు అన్నమాట. అప్పుడు మనుషులందరూ కూడా ఇంత అడ్వాన్స్మెంట్ లేదు వాళ్ళు. ఇప్పుడు ఆ మాటలు చెప్తే మనకు అర్థం అవుతుంది. యెషయా కన్యక గర్భం ధరించి కుమారుడు కన్ను అనే విషయం ఆయన చెప్పాడు. ఈ మాట అప్పుడు నమ్మడానికి సరైన సోర్స్ లేవు. ఇప్పుడు ఆ కృత్రిమ గర్భం గురించి మనకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి పుస్తకం అనేది, మన బైబిల్ అనేది వెల్ ఆటో అప్డేటెడ్ బుక్. మనం అడ్వాన్స్ కాదు, బైబిల్ చాలా అడ్వాన్స్. ప్రకటన గ్రంథాలు చూసినట్లయితే ఎంతో సంవత్సరాల చరిత్ర అందులో లిఖితమై ఉంది. అది మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అందులో విషయాలు గ్రహించినప్పుడు మన భవిష్యత్తు పట్ల ఎటువంటి చింత లేకుండా బ్రతుకుతాం, ఎటువంటి కంగారు లేకుండా బ్రతుకుతాం. ఏ ప్రళయమో మనల్ని భయపెట్టలేదు, ఏ భీతి కూడా మనల్ని భయపెట్టలేదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. రెండోది, ఎప్పుడైతే లేఖనాలు చదువుతారో, లేఖనాలు చదివినప్పుడు మాత్రమే ప్రార్థనకి అవసరమైన ఇన్పుట్స్ దొరుకుతాయి మనకి. అవి లేఖానుసారమైన ఆ ఇన్పుట్స్ అనేవి మన ప్రేయర్ లో ఉన్నప్పుడు అవి దేవుని మహిమకరంగా అద్భుతాలు జరుగుతుంటాయి. మీరు చూశారు దానియేలు ఏం చేశాడంటే, ఆయన ఆ యొక్క కల్దీలు ఉన్నారు కదా, ఆ జ్ఞానులను నశించిపోతున్నప్పుడు ఈయనేం చేశాడు? ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే ఆయనకి సమాధానం ఇచ్చాడు. ఏంటి సమాధానం ఇచ్చాడు? ఎందుకు సమాధానం ఇచ్చాడు? ఎలా సమాధానం ఇచ్చాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎలా ప్రార్థన చేశాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక చదువుమా, ఇది ఎలా ప్రార్థన చేశాడు? దానియేలు గ్రంథం తీసినట్లయితే రండి ఒకసారి దానియేలు గ్రంథం తీద్దాం. చూడండి, 17వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా దానియేలు ప్రార్థన అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకొనని వారిని హెచ్చరించాను. గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, వింటున్నారా మీరు? హెచ్చరించాడు ఆయన. దేనికి హెచ్చరించాడంటే, ఇది దేవునికి తెలుసు,
మనం చేయవలసినంత కూడా ఆయన కటాక్షం పొందడం మాత్రమే. ఆయన 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 కటాక్షం పొందితే తప్ప ఈ విపత్తు నుంచి మనం బయటికి రాలేము. అది స్పష్టంగా ఎవరికి తెలుసంటే దానియేలు హెచ్చరించాడు. ఏంటి హెచ్చరిక ఏంటి? హెచ్చరిక చేయడం ఏంటి? మా ఆయన రిక్వెస్ట్ చేసుకోవాలి. ప్రార్థన చేయండి మా గురించి. మన గురించి దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పాలి. కానీ ఏం చెప్పాడంటే ఇది దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన లేఖనాలు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు హెచ్చరించాడు. మీరు కానీ ప్రార్థన చేసి తెలుసుకోలేకపోతే, ఆయన కటాక్షం పొందలేకపోతే మనం నశించిపోతాం. కానీ కటాక్షం పొందితే మాత్రం దేవునికి మహిమ వస్తుంది అని చెప్పాడు. ఈ 2 వచనాలు గమనించండి. ఆయన కటాక్షం పొందాలి, పొందడానికి హెచ్చరిక చేశాడు. ఆయన వార్న్ చేశాడు. అదే ఆయన ప్రార్థనలో. సరే, తర్వాత మనం చదివే కదా 7వ వచనంలో 9వ అధ్యాయంలో 4వ వచనం 3వ వచనం ఇలా అంతటా నేను గోనె పట్ట కట్టు. చదువుతారా ఎవరైనా? 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచనాలు చదువుతారా? అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగి భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత మనవికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితివి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులముగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దేశమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. చాలు. ఓకే, రైట్. అదొక పార్ట్ అన్నమాట. సో ఆ ప్రేయర్ లో మీరు వాస్తవం చూసినట్లయితే ఇర్మియా ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని కూడా ఆయన పెట్టాడు. ఆయన రైట్. ఇర్మియా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనాలు తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు. ప్రెజెంట్ కనెక్ట్ చేశాడు. ఆయన ఎలా స్వచ్ఛమైన ప్రార్థన. అది వాక్యం తెలిస్తే మనం స్వచ్ఛమైన ప్రార్థన చేస్తాం. వాక్యం తెలిస్తే దేవునికి ఏం ప్రార్థన చేయాలో మనకు అర్థం అవుతుంది. వాక్యం తెలియకపోతే దేవునికి ఏం ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు. సో ఇజ్రాయేలు ఆ తిరుగుబాటుని ఆయన ఒప్పుకుంటూ వస్తూ దేవుని గుణం గురించి స్వభావం గురించి మాట్లాడతారు. చూడండి ఆ 9వ వచనంలో ఎలాగుంటారు, ఏమంటాడంటే చదవండి అమ్మ 9వ వచనం చివరిలో. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. చాలమ్మా చూడండి ఆయన ఎటువంటి దేవుడమ్మా? ఆయన కృపా క్షమాపణలు కలిగింది. కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడు కృప చూపిస్తాడు? ఆయన మన తప్పును ఒప్పుకున్నాం. ఓకే, మరి యెరూషలేము వైపు తిరిగి ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన? సొలొమోను రాసిన దీంట్లో యెరూషలేము వైపు తిరిగి ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన?
మీకు అంటే తెలిసే ఉంటది. జనరల్ గా అందరికీ తెలిసిందే కదా అని మీకు అడుగుతున్నాను. మన వచనాలు రెఫర్ చేయకుండా మనం చెప్పొచ్చు. వాళ్ళ చెరలోనికి వెళ్ళిపోయినా, వర్షం రాకపోయినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా. ఉమ్. అంటే అది హగ్గయి వేరు. యెరూషలేము మందిరం వైపు యెరూషలేము మందిరం వైపు అంతే. యెరూషలేము మందిరం వైపు తిరిగి తను తాను తగ్గించుకొని చెడుతనం విడిచిపెట్టి ప్రార్థన చేయాలన్నమాట. సో దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన చూడండి ఒక మాట ఉపయోగిస్తాడు. ఆయన కృప చూపిస్తాడు. కృపా క్షమాపణ గల దేవుడు తెలిసి ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. దేవుని వాక్యం తర్వాత చూడండి అమ్మా. తర్వాత ఏంటిది 11వ వచనంలో ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మీద కుమ్మరించితివి. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇర్మియా ప్రవచనం అనేది దేనికి ఎక్స్టెన్షన్ తెలుసామా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఎక్స్టెన్షన్, కనెక్షన్ ఉంటుంది అన్నమాట. సో దేవుడు మోషేకి ఇచ్చిన మాట ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారు, దాన్ని ఆ కాంటెంపరీ టైమ్స్ కి ఎక్స్టెండ్ చేశారు. సో మోషే ధర్మశాస్త్రం ఈయనకి తెలుసు, ఇర్మియా గ్రంథం కూడా ఈయనకి తెలుసు. లేఖనాల మీద పట్టుంటే లేఖనాలు దేవుని యొక్క స్వభావం గురించి స్పష్టంగా చెప్తాయి. లేఖనాలు తెలిసిన వ్యక్తి లేఖనాల కంఠస్థం వెనకాతల ఏముండాలంటే, లేఖనాల యొక్క భావం వెనకాతల మనకేం తెలియాలంటే దేవుని యొక్క స్వభావము సంపూర్ణంగా మనకు అర్థం కావాలి. దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా అర్థం కావాలి. మోషే కూడా దేవుని స్వభావం తెలిసిన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తారో తెలుసండి. ఓకే ప్రభువా, అన్యులు ఇలాగ అంటారు ప్రభువా, వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నాశనం చేస్తే అన్యులు ఇలాగ అంటారు ప్రభా, అలా చేయకు ప్రభు అని చెప్పి ఆయన దేవుని మనసుని చొరుగున్నట్టుగా ప్రార్థన చేయాలి. సో అలా ప్రార్థన చేయడం చాలా. కానీ పరిసయ్యులు సాస్ వచ్చిన తర్వాత ప్రార్థన యొక్క మీనింగ్ మారిపోయింది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటా ఆయన చెప్తారు ప్రార్థన ఎలా చేయాలి, అన్యుల వల్లే మీరు వల్లించకూడదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్తాడు అనమాట. ప్రేయర్ విషయంలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త తీద్దాం. నాకు సమయం లేదు, ఒక షార్ట్ చేస్తానమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసినట్లయితే ప్రార్థన మారిపోతుందమ్మా రోజు రోజుకి. అది ఎలా మారిపోతుందంటే చాలా ఘోరంగా మారిపోతుంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సో ప్రార్థన అనేది బై హార్ట్ అయిపోయింది. ప్రార్థన మనకు అర్థం చూడండి ఒకసారి. 5వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తమ్ముడు ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు వేషధారంతో ప్రార్థన చేస్తే వాళ్ళ గొప్పతనం వచ్చింది కదా, ఇంకేం కావాలి? అందరు ఏమని పొగుడతారు వాళ్ళకి, బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడండి, బా ఎంత మంచి ప్రార్థన పరుడండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. వచ్చింది, ఫలం వచ్చేసింది వాళ్ళకి ఆల్రెడీ. వారు తమ ఫలం పొంది ఉన్న నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. 6వ వచనంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇప్పుడు మనుషుల నుంచి ప్రతిఫలం కోరుకున్న ప్రార్థన ఒకలాగా ఉంటది, దేవుడి నుంచి ప్రతిఫలం కోరుకున్న ప్రార్థన ఇంకోలా ఉంటది. ఈ రోజుల్లో మనకు అర్థం కావడం లేదమ్మా. ప్రార్థన ఏది నిజమైన ప్రార్థన, దేవుడు ఫలం ఇచ్చే ప్రార్థన ఏది కాదో మనకు అర్థం కావడం లేదు చాలాసార్లు. ఎందుకు అర్థం కావట్లేదంటే లేఖనాల మీద పట్టు లేనప్పుడు, లేఖనాలను మనం సంపూర్ణ గ్రహించలేనప్పుడు ప్రార్థన కూడా సరిగా ఉండదు మనకి. ఇప్పుడు దానియేలు చూసినట్లయితే తన ప్రార్థన చాలా అర్థవంతంగా ఉంది. ఎంత మీనింగ్ఫుల్ గా ఉందమ్మా ప్రార్థన కదా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఫలము ఎవరి నుంచి నువ్వు ఆశిస్తున్నావు,
అది చాలా ప్రాముఖ్యమైనది. సరే, రెండవ చూడండి, 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. ఉండకూడదు. ఎందుకంటే మీరు మీ తండ్రిని అడగ మునిపే మీకు అక్కరకు ఉన్నవేవో ఆయనకి తెలియదు అన్నాడు. సో మన గురించి పూర్తిగా తెలుసమ్మా. ఎవరు తెలియదు అంటే పక్కడు తెలియదు మన అవసరం. ఆయన తెలుసు. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన దేవుడి కన్నా పక్కడికి వింటే బాగుంటుందని చెప్పి కొంచెం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే దేవుడికి ఎలాగో తెలుసు కదా. మరి ఆయనకి చెప్పే కన్నా గట్టిగా బిగ్గరగా విస్తారంగా చేస్తే పక్కనోడైనా గ్రహిస్తాను నా అవసరం ఏంటో, నా బాధ ఏంటని చెప్పి, లేదా మన నా గొప్పతనం ఏంటో, వాక్యంలో నాకున్న పట్టు ఏంటో, మాటల్లో ఎలా ఉందని చెప్పి కొన్నిసార్లు మనం టెస్ట్ చేసుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటని, ఓకే, మనకి అవసరం ఏంటో దేవుడికి బాగా తెలుసు. అసలు ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి అమ్మ. దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఏంటని, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చెర నుంచి విడిపిస్తానని చెప్పాడు ఆయన. అలా చెప్పిన ఆయన మాట మారుతాడా? మాట తప్పుతాడమ్మా? చెప్పండి ఒక మాట. 70 సంవత్సరాలు తర్వాత విడిపిస్తాను అని చెప్పిన దేవుడు విడిపించుకుంటూ ఉంటాడా ఇజ్రాయేల్ ప్రజల్ని? ఉండరు, విడిపిస్తారు. వెరీ గుడ్ అమ్మా. మరి ఎందుకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మన హృదయంలో ఏముందో దేవునికి తెలియదు. దేవుడికి అక్కడ వాక్యం చెప్తుంది కదా, మనం ప్రార్థించక మునిపే మన అక్కరేంటని తెలుసు అని. ఆయనకి తెలుసు. వాక్యం చదువుతుంటే ఆయన ఏం చేయబోతుంటే మనకు తెలుసు. మరి ఎందుకమ్మా ప్రార్థన చేయాలి? దేని కొరకు ప్రార్థన చేయాలి? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? ప్రభువా, నీ చిత్తం నా చిత్తం ఒకటే ప్రభువా. నువ్వు కోరుకుంటుంది, నేను కోరుకుంటుంది ఒకటే ప్రభువా. కాబట్టి అది త్వరగా జరిగించు ప్రభువా. నువ్వు అది జరిగించు ప్రభువా. అంటే దేవుడు చేయబోయిన దాన్ని ఆయనతోనే మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. ఆయన పొగుడుతున్నాడు ఒక వైపు నుంచి, మేము మాదే తప్పు ప్రభావం, మాదే తప్పు ఇలా ఉందని చెప్పేసి. ప్రార్థన చేయకపోయినా దేవుడు చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం దానియేలు చిత్తం ఒకటే. దేవుని చిత్తమే దానియేలు చిత్తం. కాబట్టి ఆ విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు తెలుసు, ఆ విషయం దేవునికి కూడా తెలుసు. అందుకే ఈయన అడిగేది కేవలం ఎప్పుడు విడిపిస్తారని చెప్పి. ఆయన ఎన్నో సంవత్సరాల జరగబోయేదని చెప్పేశాడు. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం. ఎవరైతే ఆయన చిత్తాన్ని ఇష్టపడతాడో, ఓకే, ఆయనకి తన చిత్తం అంతా చెప్పడానికి ఆయన పరిగెత్తుకొని వస్తాడు ఆయన. అందుకే చూడండి, పరలోక ప్రార్థనలో ఆయన ఏం నేర్పించాడు చూడండి. ఆయన ఆ చిత్తం గురించి ఏం నేర్పించారమ్మా? 10వ వచనంలో ఏమని ప్రార్థన చేయమన్నాడు ఆయన? లోకముందున్న మా తండ్రి. 10వ వచనం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మళ్ళా ప్రార్థన చేయకపోతే ఏమైనా నెరవేర్చుకోవడం ఏంటని చిత్తాన్ని? ఆయనతో మనం ఏకీపిస్తున్నామమ్మా, ఏకీపిస్తాం. ప్రభా, నీ చిత్తము అయితే నీ చిత్తమే నా చిత్తం, అంతకుమించి నాకు ఎటువంటి ప్రయారిటీస్ లేవు ప్రభా అన్నాడు. సో ఆ ప్రార్థన జీవితం ఎవరికి ఉందంటే దానియేలుకు ఉందమ్మా. దానియేలుకు ఉంది. యాకోబు రాస్తాడు ప్రార్థన గురించి. చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక తీస్తారా? యాకోబు పత్రిక, అందులో ప్రార్థన గురించి ఎక్కడుండో చదువుతారా? టక్కంది చదవాలి మీరు. ప్రార్థన గురించి ఆయన మాట అంటాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అది కొడతాం 4వ అధ్యాయం. అంటే మీకు తెలుసని చెప్పలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ఆ 1, 2, 3 వచనాల్లో
స్పష్టంగా రాస్తాడనమాట ఆయన. దేవుని అడగనందునే మీకేమీ దొరకలేదు. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. సరే తర్వాత మీలో యుద్ధములను పోరాటమును చదువుతాం వచనం. మీరు యుద్ధములను పోరాటములను మీలో యుద్ధములను పోరాటమును దేని నుండి కలుగుచున్నవి? మీ దేని నుండి అవయవములలో కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుదురు గాని మీకేమీ దొరకట్లేదు. చాలా తప్పుడు. ఓకే, ఇప్పుడు దానియేలుకి ఎందుకు అన్ని దొరికాయి? మనకేం దొరకడం లేదంటే దానియేలులో ఏం లేదమ్మా. యాకోబు చెప్పిన మాటలు అనేవి దానియేలు ప్రార్థనలు లేవు. ఆయనకు దురుద్దేశాలు లేవు. తర్వాత ఆయన భోగం గురించి ఏ రోజు చూడలేదు పాపం. ఆయన ఏ రోజు కూడా లేదు. అలా భోగంగా చూసిన ఆయన అయితే ఏం చెప్పాలి వాళ్ళ నలుగురు? ఆ రాజు భోజనమే తినేవారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏ రోజు చూడలేదు. వాళ్ళ దురుద్దేశం లేదు, వాళ్ళ భోగాల గురించి ఆలోచనే లేదు. వాళ్ళ ప్రార్థనలో ఆ లిస్టే లేదమ్మా. గుర్తుపెట్టుకోండి, దానియేలు ప్రార్థనలో ఆ లిస్ట్ లేదు. కాబట్టి సాధ్యమంతా ఈ లిస్ట్ లేకుండా చూడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దేవుని చిత్తమే. దేవుడు ఏం నేర్పించాడు మనకి? పరలోకంలో ఆయన చిత్తం ఎలాగే నెరవేరుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలి అన్నాడు. యెషయా రాసిన గ్రంథంలో ఆయన అంటాడు, నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను అంటాడు ఆయన. అది తిరుగులేదు. కానీ ఆయన ఏం కోరుకుంటాడంటే ఆయన చిత్తమే మన చిత్తం అవ్వాలని కోరుకుంటాడు. నీ చిత్తమే నా చిత్తము అని ప్రార్థన ద్వారా ఆ మాట వినాలని ఆశపడుతున్నాడు. అలా ఆశపడిన దేవుడికి అలా ప్రార్థన చేస్తే ఎన్ని చేయాలనుకుంటున్నాడో, మనకి ఎన్ని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. సరే, మా సమయం లేదా, రెండు అయిపోయింది కదా. మూడోది చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే దానియేలు జీవితంలో ఎవరికి ఎక్కువ మహిమ వచ్చిందమ్మా చెప్పండి? ఎవరికి ఎక్కువ మహిమ వచ్చింది దానియేలు జీవితంలో? దేవునికి ఎంత ఎక్కువ మహిమ వచ్చిందంటే మామూలుగా రాలేదమ్మా మహిమ. రైట్, కష్టం వీళ్ళు పడ్డం, మహిమ దేవునికి రావడం. రైట్, సమయం లేదు కాబట్టి నేను వాక్యం చూపించడం లేదు, చెప్పేస్తున్నానమ్మా నేను. రైట్, ఏంటి కష్టపడ్డారంటే వీరు నపుంసలుగా చేయబడ్డారు, వీరు వివాహం లేదు, కానీ వీరు ముఖాలు సౌందర్యంగా ఉన్నప్పుడు ఆ దేవునికి మహిమ వచ్చింది. వీరిని నశింపు చేయమని రాజు శాసనం ఇస్తే ఆ కళ దేవుడు వీళ్ళు చెప్పాడు. వీళ్ళ చెప్పగాన ఎవరికి వచ్చింది మహిమ? దేవుడికి వచ్చింది మహిమ. తర్వాత అగ్నికొండంలో వేసిస్తే దేవుడు రక్షించాడు. ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి మహిమ వచ్చింది. దానియేలు తీసుకొచ్చి సింహపురంలో వేసిస్తే ఎవరికి వచ్చింది మహిమ? దేవుడికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నీ శ్రమలో దేవుని యొక్క విడిపింపు ఆయన మహిమ కొరకు. నీ కష్టములో దేవుని యొక్క అద్భుతం అనేది ఆయన మహిమ కొరకు. నువ్వు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడితే ఆయన అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. అలాంటివి దేవునికి మహిమను తీసుకొస్తాయి. కాబట్టి దానియేలు వారి స్నేహితులు శ్రమను ఇష్టపడ్డారు. వాళ్ళు శ్రమను ఆహ్వానించారు. ఆ మంటని, లేదంటే ఆ వేడిని, అగ్ని, ఆ యొక్క అగ్ని, ఆ కాలుతున్న అగ్నిని వాళ్ళు ఆహ్వానించారు. శ్రమకి ఇష్టపడ్డారు. వాళ్ళ కష్టం దేవుడికి ఏమొచ్చింది తెలుసా? మహిమ వచ్చింది. బోర్లో వేయబడ్డాడు, దేవుడికి మహిమ వచ్చింది. దేవుడు వీళ్ళ ద్వారా ఎంతగా మహిమపరచబడ్డాడంటే అంతగా మహిమపరచబడ్డాడు ఆయన. మనకు అద్భుతాలు కావాలి, శ్రమొద్దు. మనకి అంత మంచి జరగాలి, కష్టం వద్దు. నువ్వు కష్టపడకపోతే, నువ్వు శ్రమ పడకపోతే దేవుని శక్తిని ప్రజలకు ఎలా చూపిస్తావు చెప్పు? దేవుడికి ఎలా మహిమపరుస్తావు చెప్పు? కాబట్టి దానియేలుకి కష్టపడాలి, దేవుని కూడా నిలబడాలి అనే మనస్సులో కష్టాన్ని అంగీకరించారు. వారు శ్రమను అంగీకరించారు, శ్రమలు అంగీకరించారు. అందుకు దేవుడు మహిమ పొందారు, దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి 3 విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఏంటంటే వాళ్ళ లేఖనాలు సంపూర్ణ గ్రహించారు కాబట్టి వారు
వారి జీవిత విషయంలో వారికి చింత లేదు. దేవుని విషయంలో చింత మాత్రమే ఉంది. రెండవది, వారి ప్రార్థన అంశాలనేవి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి. అందుకే దేవుడు వారికి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు, అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. మూడవది, వారు ఏం చేసినప్పుడు వారి శ్రమ దేవుని మహిమ కొరకు వారు పడ్డారు. కాబట్టి దేవుడు గొప్ప అద్భుతాలు చేయడానికి ఇష్టపెట్టుకున్నాడు అన్నమాట. ఇది దేవుని యొక్క స్వభావం. కాబట్టి ఆ మీరు వింటున్నారమ్మా యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి. రైట్, నేను మరలా చెప్తున్నాను. రాబోయే రోజులు దేవుడు మహిమపరచబడేది మీ ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కాదు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి, ఆలోచించండి, లేఖనాల పట్ల సంపూర్ణ గ్రహింపు కలిగి ఉండండి, ప్రార్థన మార్చండి, తర్వాత శ్రమ పడడానికి ఇష్టపట్టుకోండి. దేవుడు మహిమ పరచడానికి మీ యొక్క జీవితాన్ని శ్రమగా మలుచుకోండి. దేవుడు మీ ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు అని వెనుకలో మన కొరకు దీవించును గాక. ఆమేన్.